ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 50 మంది లబ్ధిదారులకి 63 లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 20 నెలల కాలంలోనే దాదాపు 452 మందికి దగ్గరగా 5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ చెక్కులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ లేకపోతే దానికి సంబంధించినవి కానీ ఎక్కడే ఒక రూపాయి చూసిన దాఖలాలు మా అనంతపురం అర్బన్ ప్రజలకి తెలియదు. కానీ ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఒక అర్బన్ నియోజకవర్గానికి దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, చెప్పేదే చేస్తారు. దాదాపు అంటే పేద ప్రజలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు బలహీన వర్గాలు ఎక్కువ. దానిలో భాగంగా ముస్లిం మైనార్టీలకే దీంట్లో 50% పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్స్ పెంచడం అయితే ఏమి, పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే పూర్తి బెడ్డోళ్ళకి 15,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, అలాగే మామూలుగా మెడికల్ తీసుకునే వాళ్ళకి 10,000 రూపాయలు పెంచిన ఘనత కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు పెన్షన్స్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూపిచ్చేస్తే మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం స్టూడెంట్స్ ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దాదాపు 205 క్యాంటీన్లు ఓపెన్ చేపించి మళ్ళీ కేవలం 5 రూపాయలకే ఈరోజు 3 పూట్ల భోజనం ఏర్పాటు చేసే ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే దీపం పథకం అయితే ఏమి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే రైతు భరోసా దాదాపు 20,000 రూపాయలు రైతు భరోసా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 విడతలుగా ఆల్రెడీ అన్నదాత సుఖీభవ కింద రైతుల అకౌంట్లు కానీ జమ చేసాం. ఇంకొక విడత పెండింగ్ ఉంది, అది కానీ మార్చి లోపల కానీ ఇంకో విడత కానీ ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ 20 నెలల కాలంలోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అయితే ఏమి ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గూగుల్ సంస్థ ఈరోజు విశాఖపట్నంలో రాబోతోంది. అలాగే మన అనంతపురం జిల్లా తీసుకుంటే హార్టికల్చర్ హబ్గా తయారు చేశారు. ముఖ్యంగా అందరి నివా కాలను వెడల్పు చేసి కేవలం 100 రోజుల లోపలనే వెడల్పు చేసి ఈరోజు కెపాసిటీ ఇంతకుముందు 18,000 క్యూసెక్లు మాత్రమే వచ్చేది, ఈరోజు 4,000 క్యూసెక్లకు పైగా ఈరోజు నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. కేవలం 190 రోజులలోనే 40 క్యూసెక్లు 40 టీఎంసీలు ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇంకా 40 టీఎంసీలు వస్తాయని చెప్పేసి దాదాపు 80 టీఎంసీలకు పైగా ఈ సంవత్సరం కాలంలోనే అనంతపురం జిల్లాకి వస్తాయని చెప్పేసి అంచనా వేశారు. ఇలాంటివి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, అలాగే డెవలప్మెంట్స్ అయితేమి, ఇవన్నీ మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.